దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ఈ సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఇప్పుడు ప్రెజెంట్ ఇదెందుకు తీసుకొనొచ్చానో తెలుసా? ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ కానీ, అండ్ వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు వెళ్తూ ఉన్న తీరు గాని అన్నీ చూస్తూ ఉంటే, ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టే సంపాదించుకోవాలి, మరి కొనుక్కోవాలి, ముందుకెళ్ళిపోవాలి. ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఇలాగే ఇది ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది? ఉంటుందా? తర్వాత వేరే ట్రెండొచ్చిన తర్వాత వీళ్ళందరి లైఫ్ ఏమైపోతుంది? సో, ఇలాంటివన్నీ విషయాలు అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒక టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పటివరకైతే 2600 బిజినెస్‌ని ప్రమోట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా 1000,00,00,000 మార్కెట్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ మరి ముందుకెళ్ళిపోతున్న మన తెలుగు పర్సన్ ఆయనే. తెలుగు టీ టాక్స్ మరి ఫౌండర్‌గా ఉన్న మరి కుసుమ్ గంజ్ ఇప్పుడు మనతో పాటున్నారు. మరైతే చిట్ చాట్ విత్ చాణక్యలో మనతో మాట్లాడేద్దాం. మరి తెలుసుకుందాం ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది. హాయ్ కుసుమ్ గారు. హలో అండి. ఒక మనిషికి ఎప్పుడైనా కావాలనుకునేది డబ్బు, పేరు దీనిలతో కంపేర్ చేసుకుంటే ఒక పర్సనల్ రికగ్నైజేషన్. ఈడు తోపురాబోయ్ అన్నది అవును. వచ్చిందంటే ఇయన్నీ ఇచ్చే కిక్‌తో కంపేర్ చేసుకుంటే అది ఇచ్చే కిక్ చాలా బాగుంది. డిఫరెంట్ ఉంటది. హై అదొక హై. హ్మ్. ఇప్పుడు నేను వస్తుంటే మేడం నన్ను రిసీవ్ చేసుకున్నారు గదా! మీ పర్సన్స్ 4 మెంబర్స్ ఎళ్తుంటే, ఈ అన్న ఇక్కడేం చేస్తున్నాడు? ఈ అన్న పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ గదా! అన్నాడు. సో మేడం ఏమో ఆహా! ఇంత ఓకే. మేము సెలెక్ట్ చేసింది కరెక్టోడినేనా? దట్ ఈస్ వేర్ రియాలిటీ కమ్స్. హ్మ్. నేను సెలబ్రిటీ అని చెప్పట్లేదు. బట్ నన్ను గుర్తుపడుతున్నారు. హ్మ్. అప్పుడు మీకు కిక్ వస్తది. ఒక హై వస్తది. గుర్తుపట్టకుండా ఈడెవడో ఈడి అన్నారనుకోండి. అసలు ఆ రోజు నైట్ అంతా ఆలోచిస్తాను ఏం చేస్తున్నాను నేను. అలా ఉంటది. బట్ ఇట్స్ గుడ్. ఇంత పర్సనల్ రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత ఆ తల పొగరు అనేది కూడా ఎక్కుతుంది కదా! ఎక్కుతది. మరి కుసుమ్ గంజ్ గారికి అలా ఎప్పుడన్నా? ఒక్కసారి ఒకతను ఉన్నది దించాడు నాకు. హ్మ్. యాక్చువల్ తలపోగరుగా ఫీల్ అయ్యాను. ఓకే. అరే నేను ఒక యూట్యూబర్‌ని నాకేంటన్నా లేట్ చేస్తున్నావు అని. ముందు పంపియొచ్చు కదా అన్న. హ్మ్. ఇగో నాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. టెన్షన్ పడకు. అన్నట్టు కూల్‌గా చెప్పాడు ఆయన. కొంచెం ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు కామన్. లైట్ తీసుకో. హ్మ్. అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్‌లే. మైట్ బి నిన్ను ఎక్కువ మంది గుర్తుపడతారేమో. సో చిల్ ఉండు. కొద్దిగా తగ్గించుకో యాటిట్యూడ్. యాటిట్యూడ్ కాదన్న కొద్దిగా షూటింగ్ ఉంది అందుకే అడిగాను అన్నారు. సో అలాంటివి అప్పుడప్పుడు దిగుతాయి. అప్పుడప్పుడు లంచ్, డిన్నర్ చేసినప్పుడు మన ఎనిమీయో ఎవరో ఒకళ్ళు కావాలని "ఏయ్! హలో ఫ్యామిలీస్ ఎట్లున్నావురా?" అంటాడు. ఒకడు సార్ అంటాడు. ఒకళ్ళేమో "ఏం పనిలేదా అన్న రోజు అరుస్తావు వీడియోలు. డబ్బులిస్తారా నీకు అసలా? హ్మ్. డబ్బులొస్తాయా నీకు?" ఇట్లా అంటాడు ఒకడు. "ఎంత సంపాదించావు నువ్వు?" ఒకడు మొన్న నైట్ 11:00 సినిమా థియేటర్‌లో పక్కకి వచ్చాడు. "అన్న ఎంత సంపాదిస్తావు అన్న నువ్వు?" అన్నాడు. అంటే కొంతమంది క్యూరియస్‌గా ఉంటారు. నేను బతికే ప్రతి డబ్బు ఇన్‌ఫ్లుయెన్సర్ మీద వచ్చిందనుకుంటారు. హ్మ్. అని వాళ్ళు అనుకుంటారు. అనుకుంటా. బట్ కాదది. ఏదో బిజినెస్ చేయాలి. ఇప్పటివరకు ఎంత సంపాదించుంటారు? సార్ ఇది మీరు లెక్కేయండి. ఇయన్నీ ముందు చెప్తాను. నేను సంపాదించిన 50% అనాథ పిల్లలకి ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఓకే రెడీ? 4 ఇయర్స్‌లో లెక్కేసుకోండి. డైలీ ఒక వీడియో 25,000 ఎంత అయింటది? 2600 బ్రాండ్స్. ఆ! హ్మ్. అలా ఏసుకున్నారు 25,000 ఎయండి. ఎంత అయింటది? ఒకసారి కాలిక్యులేటర్ తీసి మీరే కొట్టండి. 2,00,00,000 3,00,00,000 అయింటది సార్. యాహ్! అంతే కదా! యావరేజ్‌గా. ఇప్పుడు వాళ్ళనే కామెంట్స్ చేయమని అడుగుదాం సార్. వాళ్ళే కరెక్ట్‌గా చెప్తారు. హ్మ్. సో దీంట్లో ఆల్మోస్ట్ నేను హాఫ్ డొనేట్ చేశాను. హాఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు. మిగిలేది తక్కువే సార్. ఒక చిన్న కారు కొనుక్కున్నాను. హ్మ్. అదొకటి. చిన్న కార్ అంటే ఒక బిఎండబ్ల్యూ. అదే అనుకుంటారు. ఓ చిన్న టాటా కారు పంచ్ ఎలక్ట్రిక్ టాప్ ఎండ్ కొన్నాను అంతే. యాహ్! ఒక 18 లాక్స్ ఉంటదది. కానీ నైస్ బ్రో. యాహ్! ఎందుకంటే ఒక డిఫరెంట్ లైఫ్ అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! ఏంటంటే ఒక పర్సనాలిటీ లేడు. నిజం. ఒకటి ఏం లేడు. ఏం కానీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎలా అని. సో సార్ ఈ విషయం ఏంటి తెలుసా? హ్మ్. హెయిర్ లేదు. యాహ్! మెయిన్ నేను స్ట్రెయిట్‌గా చెప్తున్నా కదా! నన్ను ఒకడు బట్టనెత్తి అంటాడు. హ్మ్. ఇంకోడు గుడ్డోడు ఈడు. కళ్ళజోడు ఎప్పుడు పెట్టుకొని ఉంటాడు. బ్లైండ్ ఈడు అన్నాడు. నన్ను షాక్ అయ్యి ఇట్లా కూడా ఆలోచిస్తారా అని. హ్మ్. బ్లైండ్. ఎలా సక్సెస్ అయితున్నావు? చూస్తే మామూలుగానే ఉంటావు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా అందరికి. మీడియా ముందుకొచ్చాడు టాలెంట్ కాదండి. టాలెంట్ అంటే స్కిల్ ఉండాలి. కమ్యూనికేట్ అయితే చాలు. స్టోరీ చెప్తే చాలు. యాహ్! వాళ్ళకి విజువల్‌గా మనం నిజాయితీగా అపియర్ అయితే చాలు. వాళ్ళకి తెలిసిపోతది. హ్మ్. ప్రజలంత మంచో అంటే బ్రిలియన్స్ ఇంకెవ్వరు ఉండరు. హ్మ్. మనం చెప్తున్నామా సేల్ ఏదో, ప్రమోషన్ ఏదో వాళ్ళకి తెలుసు. క్లియర్‌గా తెలుసు. యాహ్! అండ్ అలానే నమ్ముతారు కూడా.
నేను హలో ఫ్యామిలీస్ అన్నప్పుడే కనెక్ట్ అయ్యారు నాకు. ఈడు మావోడురా, ఈడు చెప్పేది నిజంరా, వీడు చెప్తే వెళ్ళొచ్చురా. కార్లు కొన్నారు సార్ నన్ను నమ్మి, ఇల్లులు కొన్నారు. అర్థం చేసుకోండి. అంటే దే ట్రస్ట్ మీ అలాట్. అండ్ నేను ఎప్పుడు అది పోగొట్టుకోలేదు. ఎప్పటిదాకా ఒక పౌడర్ కూడా కొట్టుకొని వీడియో చేయను. నేను ఎలా ఉన్నా అలానే ఉంటాను. అలా కొట్టిన రోజు నేను అవుట్ సార్, అంతే, సింపుల్. అదే మనిషికి అసలు నేను మీలాగా స్మార్ట్గా ఉంటే మూవీస్లోకి వెళ్ళాను. యా కానీ బ్రో, ఒక పర్సన్ ఇలా అవుతాడు, అలా అవ్వడు అని చెప్పి డిసైడ్ చేసేది మనం కానే కాదు కాదు. కదా. కానీ మన పక్క నుండి తోడుండి మనల్ని భుజం తట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అలా మీ లైఫ్లో ఎవరు? ఫస్ట్ మాట మా ఫాదర్. Hmm. ఆయన ఆస్తి అమ్మేసుకున్నాడు నా కోసం ఆయన ఇల్లే అమ్మేశాడు. నేను గర్ల్ ఫ్రెండ్ లవ్ చేసి అది ఇది చేసి స్టంట్ వేసి ఒక చాలా డబ్బులు లాస్ అయ్యాను. ఈ స్టోరీ ఏమైనా చెప్పగలుగుతారా? అయ్యా చెప్తాను. నా వైఫ్ ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ నా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేటప్పుడు నా వైఫ్ గురించి చెప్తాను. సో నా వైఫ్ పేరు ప్రవళిక, నా కజిన్. సో ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తాను. పేరు చెప్పను, బట్ షీజ్ ఒక ఉన్నతమైన పెద్ద కుటుంబం అమ్మాయి. లవ్ చేసుకున్నాం, అమ్మాయి రిచ్. సో నేను ఏం చేశానంటే ఇష్టలు విడిగా ఖర్చులు పెట్టాను. ఆస్ట్రేలియా తిప్పేవాడిని, ఫారెన్ వెళ్ళేవాడిని. అక్కడే చదువుకున్నా కదా, యాషాలు ఎక్కువ ఉంటాయి కదా. అలా చేసి కొంత అప్పు చేసుకున్నాం. 26 లక్షలు అప్పు అయింది. ఇది ఎప్పుడు ఐమ్ టాకింగ్ అబౌట్ 2015. అప్పు అయితే మా ఫాదర్ అమ్మాయిని బెగ్ చేశారు పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి వీడు వేస్ట్, వీడు ఆర్ఫనైజ్లు అవి ఇవి అని మెయింటైన్ చేస్తాడు. లాస్ట్కి పెళ్లి టైంకి వీడు అది నేను మీరు నమ్మరు 2 years అసలు ఏం చేస్తున్నావు కూడా తెలియలేదు. ఆ మాట అన్నాక తెలిసింది నాకు లైఫ్లో ముందు కావాల్సింది కెరియర్ అని. సో మా ఫాదర్ పాపం ఇల్లు అమ్మి నా అప్పులు తీర్చి. సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. సెకండ్ వచ్చేసి జయకాంత్, నా ఫ్రెండ్ అన్నాను కదా, బైక్ అమ్మాడు, అది అమ్మాడు, తీటించుకున్నాడు. చాలా మంది వీడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తావురా, వాడు డబ్బులో కొడతాడు, ఆర్ఫనేజ్లు అంటాడు, అనాథ పిల్లలు అంటాడు, నువ్వు అడుక్కునేవాడు వాడు అడుక్కునేవాడు అంటారు. అంతే కదా, మేము వెళ్ళి మిమ్మల్ని రైస్ బ్యాగ్ కావాలి సార్ అని వీ డిడ్ అవర్ బెస్ట్. దాని తర్వాత నా వైఫ్ ఎందుకు తెలుసా, నాకు ఆడ ఏం లేనప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను మంచిగా ఉంది, తను మంచిగా ఉంది ఇప్పుడు. సో ఐ షుడ్ థ్యాంక్ హర్. మా పెద్దక్క నన్ను ఇప్పటిదాకా ఇంగ్లీష్ నేర్చుకో, ఫారెన్ వెళ్ళు, ఇలా ఉండు లైఫ్లో, ఇలా మాట్లాడు అని. తన పేరు బాల, హెచ్పిలో వర్క్ చేస్తుంది. ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు దిస్ పీపుల్. సెసిల్, లావణ్య, యూట్యూబ్ వాళ్ళైతే ఇక దేవుళ్ళలాగే. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను. అండ్ వాళ్ళు ఇప్పుడు నా తెలుగు టీటాక్స్లో 33% షేర్ ఇచ్చాను వాళ్ళిద్దరికి. సో అలా రుణం తీర్చుకుంటున్నా కాబట్టి వాళ్ళిద్దరికి ఎప్పుడు ఇచ్చాను. ఏ మనీ వచ్చినా 33% ఇచ్చేస్తాను, వాళ్ళ అకౌంట్స్లో ఇస్తాను. వాళ్ళిద్దరు చిన్న హెల్ప్ నాకు చేసింది అంతే. ఆ రోజు యూట్యూబర్ అవ్వాలి సలహా ఇచ్చినందుకు. నేను అది కూడా ఎలాంటి టైంలో, మీరు ఒక పెద్ద డిసిషన్ అనుకున్న టైంలో, కానీ వాళ్ళకి తెలియదు తలుపు తట్టినప్పుడు నేను సూసైడ్ ప్లాన్ చేస్తున్నాను. కానీ దే ఆర్ గుడ్ పీపుల్. రింగ్ అమ్మి డీజే మైక్ కొన్నాడు అబ్బాయి సిసిల్. ఎంత జెన్యున్ పీపుల్. నా లైఫ్లో ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు సార్. వేరే లైఫ్లో ఎట్లా ఉంటుందో తెలియదు. ఒక స్మార్ట్ ఫోన్తో కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి మీరనే వ్యాఖ్య, అది చాలా మందిని కూడా ఒక తప్పుదవ పట్టించచ్చు కదా. లైక్ చాలా మంది అన్ఎంప్లాయిడ్ పర్సన్స్, పీపుల్ ఉంటారు కదా. అయిండొచ్చు, కానీ నిజం, నేను చెప్పింది నిజం. మీరు ఈ ఫోన్ చూస్తున్నారు కదా, నేను ఇప్పటికి 17 Pro Max వాడుతున్నాను కదా సార్. ఇది 13 Pro Max. దీంతో నేను ఆల్మోస్ట్ 1500 వీడియోలు తీశాను, 1500 రీల్స్, తెలుగు టీటాక్స్ మొత్తం దీంతోనే చేశాము. మీరు నమ్మరు, ఇది ఒక్క ఫోన్ నేను 1,40,000 1,50,000 కొన్నాం అప్పుడు. దీని మీద ఆల్మోస్ట్ 2 కోట్లు సంపాదించాను. ఇప్పుడు ఇది నేనే ప్రూఫ్ మీ ముందు. అండ్ ఇప్పుడు నా అసిస్టెంట్కే 17 Pro Max ఉంది, నేను మాత్రం ఇదే వాడతాను. ఇదే వాడతాను. అండ్ ఒకటే, తీయడం రావాలి, చేయడం రావాలి, స్క్రిప్ట్ రాసుకోవడం రావాలి, ఎడిట్ చేయడం రావాలి. ఇవి రాకుండా జస్ట్ కాపీ కొట్టి ఏదో చేస్తాను అంటే అవ్వదు. సింపుల్ నమ్మరు. మేము అలానే క్రియేట్ చేసాం. 25 followers స్టార్ట్ చేసాం తెలుగు టీటాక్స్. ఈరోజు ఆల్మోస్ట్ 10 కోట్ల మంది చూస్తారు ఆ ఛానల్. సో ఇట్ డిపెండ్స్. కొంచెం లక్ ఉండాలి, కొంచెం దేవుడిది అది ఉండాలి, కొంచెం నీ టాలెంట్ ఉండాలి. సారీ, 90% మీ టాలెంట్ ఉండాలి. ఇవన్నీ కొంచెం కొంచెం ఉండాలి. కొంతమంది ఊపి మీద వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అదే ఊపిలో వచ్చి ఐఫోన్ కొన్నాడు, మైక్ కొన్నాడు, వెళ్ళిపోయాడు,
కుసుమ్ సార్ 10,000 తీసుకుంటే 25,000 తీసుకుంటున్నాడు అనుకోండి, నేను 2,000కే చేస్తా అనే వాళ్ళు ఉంటారు. చేపించుకుంటారు. వ్యూస్ రావు, క్లయింట్స్ రారు. అప్పుడు అతనికి అర్థమవుతుంది. ఏహో! ఈ ఫీల్డ్ అందరికి సెట్ కాదు అనేసి. మీరు ఇందాక చెప్పారు కదా, ఒక 1500 ఇన్‌ఫ్లుయెన్సర్స్ టోటల్‌గా ఆ! ఆంధ్ర, తెలంగాణలో ఉన్నారని. అందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోగలుగుతారా? సక్సెస్ అవ్వగలుగుతారా? చాలా ఇది గ్రేట్ క్వెషన్ సార్. నేను ఒకసారి ఇది ఎలా తెలిసిందంటే నాకు బటర్‌ఫ్లై ఉంది కదా సార్. బటర్‌ఫ్లై మిక్సీ గ్రైండర్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు ఐమాక్స్‌లో. ఓకే. వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు. ఫస్ట్ పేరు నాదుంది. సెకండ్ ఇలా ఉన్నారు చిన్న ఆళ్ళు ఈళ్ళు ఉన్నారు. దాంట్లో 32 మెంబర్స్ ఉన్నారు. హ్మ్. సార్ హోల్ బెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో వీళ్ళే సార్ అని వాళ్ళు రీసెర్చ్ చేశారు. వీళ్ళు చెప్తే జనం కొంటున్నారు అని వాళ్ళు చేశారు. అప్పుడు అర్థమైంది. అంటే మిగతా వాళ్ళంతా తీసేసినట్టే కదా! యాహ్! బటర్‌ఫ్లైకి బడ్జెటే 1 క్రోర్ ఉంటదంట ప్రమోషన్స్‌కి. ఇది ఫర్ సోషల్ మీడియా. సోషల్ మీడియాకి. వావ్! అంటే ఆల్ ఓవర్ ఇండియా యాహ్! చేస్తుంటారు. బట్ హైదరాబాద్‌కి కొన్నాను. 32 మెంబర్స్‌లోనే అయిపోయినాయి. వాళ్ళు అనుకున్నట్టే సక్సెస్ అయ్యారు. హుహు. సో, ఈ 1500 మెంబర్స్‌లో వాళ్ళకి 1,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉండొచ్చు. బట్ దే విల్ నాట్ కేర్. బ్రాండింగ్ మీ దగ్గరికి ప్రమోషన్ రావాలి అంటే సార్, దే విల్ సీ పబ్లిక్ పల్స్. దే విల్ సీ స్టాట్స్. దే విల్ సీ ఇతను 10,000 మంది చూసిన వీడియోకి నాకు లక్షల వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు వ్యూస్ చూసి నన్ను అంచనా వేయలేరు. నేను అది బెట్ కట్టి చెప్తాను. అది పవర్ తెలుగు టీ టాక్స్ గాని, కుసుమ్ చెప్పేవాళ్ళు. అంటే ఒక విషయం చెప్పండి. మనము చూసే వ్యూస్‌ని బట్టి బిజినెస్ వస్తుందా? లేకపోతే వ్యూస్‌తో సంబంధం లేకుండా బిజినెస్ అనేది పెరుగుతుందా? ఇది కూడా ఒకటి. కొన్నిటికి షేర్స్ ఎక్కువ కావాలి సార్. ఇప్పుడు సపోజ్ కార్ వీడియో తీశాను. ఓకే. అందరు కార్ కొనరు, చూస్తారు. ఆశ 1,000,000 ఎల్లుంటది. దాంట్లో ఒక్కడు కూడా కొనుక్కుపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఓనర్ ఏమనుకుంటాడు, ఇతని పని ఇతను చేసేసాడు. వెళ్ళిపోయింది. కస్టమర్ ఫోన్ చేశారు, విజిట్ చేశారు, నచ్చలేదు, కొనలేదు. ఇదొకటి. ఇదే 1000 రూపీస్ ప్రోడక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ప్రోడక్ట్ 10,000 మంది చూశారు వ్యూస్, 10,000 మంది వచ్చి కొన్నారు. కానీ 10,000 ప్రోడక్ట్ అయితే ఎవడు అమ్మడుగా. సో ఇలా జరగచ్చు. చాలా ఉంటాయి సార్ దీంట్లో, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను చూస్తాను ఇప్పుడు నాదే మిడిల్ క్లాస్ హోమ్ పేజ్ ఉంది, ఫర్నిచర్ షాప్. ఆల్మోస్ట్ 1,00,00,000 మంది చూస్తారు ఆ పేజ్ని. నాకు సాటర్డే రోజే బిజినెస్ జరిగింది. మిగతా రోజులంతా ఆ వ్యూస్ వెళ్తానే ఉంటాయి. అంటే వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారా అనుకుంటాను నేను. నాకే అర్థం కాదు ఒక్కోసారి. ఒక్క వీడియో 1,000,000 వెళ్తుంది, ఒక్కడు రాడు. ఒక వీడియో 10,000 వెళ్తుంది, 500 మంది వస్తారు. ఓకే. ఎందుకంటే ప్రోడక్ట్ ఆ రోజు జరిగిన ఆఫర్ అలా. అంటే ఆఫర్లు ఇవ్వాలన్నమాట. 100%. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటేనే ఆఫర్స్ మీద బతుకు. అంటే మేమైనా అది లేకుండా ఏం చెప్తాం? వాడికి తెలుసు ఆ షాప్ ఉందని. పబ్లిక్‌కి తెలియకుండా అయితే ఉండదు. ఆఫర్ లేకుండా అసలు చెప్పకూడదు. ఓకే. యాహ్! అంటే రూబిక్స్ క్యూబ్. యెస్. దాని గురించి నా ఫేవరెట్ రూబిక్స్. యాహ్! అంటే ఆ రూబిక్స్ క్యూబ్స్ దానికి సంబంధించి అయితే మీరు ఎంతో మందిని ట్రైన్ చేశారు. వాళ్ళకి వరల్డ్ రికార్డ్ వచ్చింది. కానీ మీకెందుకు రాలేదు? నేను అటెంప్ట్ చేశాను సార్. 200 రూబిక్ క్యూబ్స్ 40 మినిట్స్‌లో చేద్దాం అనేసి అనుకున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్క రూబిక్ క్యూబ్ ఎంత హాఫ్ సెకండ్‌లో చేయాలి. అదే సారీ హాఫ్ మినిట్‌లో చేయాలి. హాఫ్ మినిట్. సో అది అటెంప్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. బట్ నా స్టూడెంట్‌కి చెప్పాను. అతను సక్సెస్ అయ్యాడు. మీరు బగ్గా వైన్స్ అని ఉంటుంది. వాళ్ళ అబ్బాయికి నేనే ట్రైనింగ్ ఇచ్చాను. డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, కూపర్, వాళ్ళిద్దరు పిల్లలకి నేనే చెప్పించాను. చాలా మందికి, జగన్ వాళ్ళ చుట్టాలకి, మళ్ళీ జగన్ వచ్చింది కాబట్టి సార్ ఇట్లా ఇది ఎందుకంటే ఆ రోజు చూసి పిలుస్తారు కదా. సో అలా బాలకృష్ణ సార్ వాళ్ళ చుట్టాలకి చాలా మంది పొలిటీషియన్స్ పిలిచారు. చాలా మందికి నేర్పించాను. వాళ్ళందరికీ గిన్నిస్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ పీయటంలో నేను సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మాకు తెలియని ఎన్నో క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ అనేది కూడా ఇచ్చారు. సో అనదర్ సైడ్ ఆఫ్ ది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటది అనేది కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.